హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వి క్రేజీ గ్యాంగ్. ఈరోజు ఏంటంటే మనం అయితే ఆల్రెడీ మీరు తమిళ చూసుంటారు, మళ్ళీ ఇంటర్వ్యూ చెప్పక్కర్లేదు అనుకుంటాను. ఆల్రెడీ ఎక్కడికి వెళ్తున్నాం మీరు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది. అసలు మేము వెళ్తున్నామా వెళ్ళట్లేదా చూడండి, మీరు సర్ప్రైజ్ అవుతుంది వీడియోలో. అది హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్వి క్రేజీ గ్యాంగ్. జస్ట్ ఇప్పుడే మనం ద్వారపూడి అయితే డ్రాప్ డౌన్ అయ్యాం. అది కనిపిస్తుంది కదా వెనకాల బోర్డు, వెల్కమ్ టు ద్వారపూడి అని. సో ఇప్పుడే ట్రైన్ అనమాట వెళ్ళిపోయింది. మన వాళ్ళు ద్వారపూడి వచ్చారు అని చెప్పి తెలిసింది, నాకు మెసేజ్ వచ్చింది. ద్వారపూడి వెళ్తున్నాం అని చెప్పి మెసేజ్ పెట్టారు. సర్ప్రైజ్ ఇద్దాం, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి వచ్చాను అనమాట. ఏం చేస్తున్నారో చూద్దాం ఒకసారి. వీళ్ళు అంగనాకొడికి రీల్ చేస్తారు చూడండి, చదువుతుంది రీల్ చేస్తున్నారు ఇక్కడ. ఏ రీల్ చేస్తున్నారు చూద్దాం అన్నాను గైస్. రైల్వే స్టేషన్ లో రీల్స్ చేస్తున్నారు గైస్ వీళ్ళు. ఈ చెత్తనా కొడుకు నేను అడిగితే రానన్నాడు. ఈ రోజు ఏమో సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు మాకు. సరే, ఇక మేమైతే ఇంతసేపు మేము రివీల్ చేయడానికి దగ్గరికి వెళ్తున్నాం అనేది ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మేము అది మాట, అక్కడ కలుద్దాం, మాట్లాడుకుందాం అక్కడ. ఇప్పుడైతే మనం ద్వారపూడి రైల్వే స్టేషన్ అయితే దిగాము కదా, అక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. పక్కనే మనకి ఆల్రెడీ నియర్లీ రైల్వే స్టేషన్ దగ్గరలోనే మనకి కనబడుతుంది అనమాట మన అయ్యప్ప స్వామి గుడి పక్కనే. అది ఇప్పుడు పక్క నుంచి ఇక్కడ దగ్గరలో దారి ఉన్నదని చెప్పారు అనమాట, బయటికి వెళ్ళకుండానే ఆ దారి అంటే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే మనకి నియర్లీ 4:10 అయితే అవుతుంది టైమ్. ఈ 4:10కి అక్కడ ఓపెన్ చేస్తారంట, 4 o'clock అలాగ ఓపెన్ చేస్తారని చెప్పారు. సో వెళ్ళి ద్వారపూడి అక్కడ అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని పక్కన ఉన్న ఆదియోగి స్టాట్యూ లాగా చిన్నది పెట్టారు కదా శివాలయం, అది కూడా అది మెయిన్ దానికోసం అది చూద్దామని చెప్పేసి బయలుదేరాం అనమాట. గాయస్ మనం ఇప్పుడు నడుచుకుంటూ వస్తుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆదియోగి స్టాచ్యూ ఉన్న, అంటే మన అయ్యప్ప స్వామి గుడిని మన ఆదియోగి స్టాట్యూ అయితే 2 పక్క పక్కన ఉన్నాయి అనమాట. చూపిస్తాను. మాకు రోడ్డు మీద చూస్తేనే చాలా మంచిగా కనబడుతుంది. నియర్లీ పర్లేదు, పక్కన చెరువు ఉంది, మంచిగా ఉంది. చూపిస్తాను, ఇక్కడ నుంచి మాక్సిమం కనబడుతుంది. ఆ దగ్గర వెళ్ళి కూడా చూపిస్తాను. రోడ్డు మీద మీకు ఎలా కనబడుతుందో చూపిస్తాను, ఒకసారి చూడండి. డిస్టెన్స్ ఎక్కడ నుంచి కరెక్ట్ కనబడుతుంది చూద్దరు కానీ, చూసారా ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. గైస్ ఇప్పుడైతే మనం ఎంట్రన్స్ లోనే చూసుకోవచ్చు, ఇక్కడ మనకి విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. అటుపక్క స్వామీజీ, ఇటుపక్క స్వామీజీ అండి ఉన్నాయన్నమాట విగ్రహాలు. ఇప్పుడే మన వాళ్ళైతే కాళ్ళు చేతిలో కడుక్కొని వచ్చేసారు. ఇంకా నేనైతే కడుక్కోలేదు అనమాట. నేనైతే కాళ్ళు చేతిలో కడుక్కొని మన దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. దీక్షా విధాన స్కలితోన్నతః శ్రద్ధా భక్తి పరిపూర్ణ చేతః హరిహర సుతం ఆనంద చిత్తం శబరిమలేశం శరణం శరణం దీక్షాధారణం సర్వసిద్ధః మాలాధారణం మార్గకృతః దీక్షావ్రతేన భక్తి పూర్ణః అయ్యప్ప నామం సదా శరణాగమో. గైస్ ఇప్పుడనమాట మన అయ్యప్ప స్వామి దర్శనం అయితే చేసుకున్నాం. చూసుకున్నారు కదా బొట్లు ఎలా పెట్టి మేము భక్తులు తయారైపోయారు అనమాట ఒక 5 నిమిషాలకి. ఇప్పుడైతే మన పక్కనే ఉన్న ఆదియోగి స్టాట్యూకి అయితే పక్కనే అనమాట, నీళ్ళు జస్ట్ పక్కనే అనమాట. మనకి అయ్యప్ప స్వామి గుడి నుంచి కూడా కనబడుతుంది. ఇప్పుడైతే నీళ్ళు వచ్చాం, మీకు బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, వచ్చామన్నమాట. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సూపర్గా ఉంది, చూడండి ఒకసారి చూపిస్తాను. ఇప్పుడే ఈస్ట్ కోస్ట్ ట్రైన్ దిగా. సో ఇప్పుడు టైం చూస్తే మనకి 10:10 అయితే అయింది. మేము అక్కడ 5:30కి ఎక్కువ ఉంటాం. 10:10 అయింది. సో నియర్లీ ఒక 5 hours అనుకుంటా. మీకు మీరు ముందు చూసుంటారు లోపల ట్రైన్ వచ్చేసి అలా అంత కష్టపడి వచ్చా, అలిసిపోయారు ఇద్దరు. నాకు అంతగా ఓపిక లేదు. తినేసి
చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఈ జనరల్ టికెట్ల మీద డిపెండ్ అవ్వడం చాలా కష్టం అయిపోయింది. అది ఏంటంటే రెండు ట్రైన్లు ఈరోజు క్యాన్సిల్ చేసినమాట. దానివల్ల ఏంటంటే మధ్యాహ్నం 2 o'clock నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలా వెయిట్ చేసి అందరూ ఈ ట్రైన్కి వచ్చారనమాట. అందరూ బీహార్ చాలా చాలా దారుణం అయిపోయింది. బేబస్సం చెప్తే నమ్మరు, చాలా ఇబ్బంది అనిపించింది. లిటరల్ గా పెట్టేసింది. కుంభమేళకి వెళ్ళలేదు అనుకున్నాం, మేము వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది. కరెక్ట్ కొట్టేసింది. అసలు అనుకోలేదు ట్రైన్ జర్నీ ఇంతలాగా అవుతుందని. చాలా చాలా గలీజ్గా అయింది. చాలా ఇబ్బంది ఉంది. ఎంత త్వరగా అయితే అంతవరకు ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి బాయ్ గాయ్స్.